హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక, గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన వారి లిస్టులు. చూడండి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టులను గ్రామ సభల్లో డిస్ప్లే చేస్తామని, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హౌసింగ్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అంటే ఎవరెవరికి ఇల్లు వచ్చిందని గ్రామ సభలో మేము డిస్ప్లే చేస్తాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సభలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులో ఇంటి జాగా ఉన్నవారి జాబితా, అంటే జాగా ప్లేస్ ఉన్నవారి జాబితా ఒకటి, జాగా లేని వారి జాబితా రెండు జాబితాలను, 2 లిస్టులను అయితే రెడీ చేయడం జరిగింది. సో ఆ 2 లిస్టులను గ్రామ సభలలో అయితే డిస్ప్లే చేస్తారు. అయితే ఫస్ట్ దశలో మాత్రం ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులకు సంబంధించిన నివాస స్థలం ఉన్నవారి జాబితా, నివాస స్థలం లేని వారి జాబితా వేరువేరుగా గ్రామ సభలలో దశల వారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడతారు. ఇక్కడ చూడండి, మొదటి దశలో ఇండ్ల స్థలం ఉన్న వారికి, ఎవరికైతే జాగ ఉందో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఇల్లు వస్తుంది. రెండవ దశలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తామన్నారు. ఇప్పుడు ప్లేస్ లేని వాళ్ళకి రాదు ఇల్లు, ఓన్లీ ప్లేస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లు వస్తుంది. ప్లేస్ లేని వాళ్ళ జాబితా పెడుతురు కానీ వాళ్ళకి ఇల్లు రాదు, వాళ్ళకు నెక్స్ట్ ఫేజ్లో వస్తుంది. అయితే నిన్న మనకు ప్రజావాణి అయితే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో 3053 మంది అప్లై చేసుకుంటే 2691 మంది ఓన్లీ ఇందిరమ్మ ఇల్లు మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క దరఖాస్తులు కూడా త్వరలో మేము పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. మరి గ్రామ సభలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అంటే చూడండి, 21 నుంచి గ్రామ సభలు, 4 పథకాలకు సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ ఈ నెల 20 తారీఖు వరకు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నిటికీ సర్వేయర్లు అనేది కంప్లీట్ చేస్తారు. 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మీ యొక్క గ్రామాలలో, మీ యొక్క మున్సిపాలిటీస్లో గ్రామ సభలు అయితే పెడతారు. ఆ గ్రామ సభలలో మీకు వచ్చిందా లేదా అనే పేరు ఆ డిస్ప్లేలో చూసుకోండి. సో 21 నుంచి 24వ తారీఖు వరకు మీ యొక్క గ్రామాలలో గ్రామ సభ పెడతారు. ఆ గ్రామ సభకు వెళ్ళి మీ పేరు ఉందా లేదా చూసుకోండి. ఓన్లీ జాగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇల్లు వస్తుంది, జాగా లేని వాళ్ళకు 2వ దశలో వస్తుంది. ఎవరికైతే ఇల్లు వచ్చిందో వాళ్లకు 26వ తారీఖు నుంచి ఇండ్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇది లేటెస్ట్ అప్డేటు. అర్థమైందా? 21 నుంచి 24 వరకు మీ గ్రామ సభలలో చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.